హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మరో మంచి కార్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మారుతి బెలినో జెటా పెట్రోల్ ఇంజన్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ ఈ వెహికల్ డీటెయిల్ చెప్పే ముందు ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీరు కనుక సెకండ్ హ్యాండ్ కార్ అన్వేషణలో ఉంటే కనుక మన ఛానల్లో కొన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే ఉన్నాయి. మీకు ఏదైనా వెహికల్ ఇందులో నచ్చినట్లయితే కనుక ఓనర్ నెంబర్ కూడా టైటిల్లో ఉంటుంది. ఓనర్ కాల్ చేయండి, వెహికల్ ఉందా, సేల్ అయిందా అని అడగండి. ఒకవేళ సేల్ అవ్వలేదు అంటే వాళ్ళ లొకేషన్ అడిగి లొకేషన్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి. అవసరమైతే షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోండి. తీసుకున్న తర్వాతనే ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి. ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా ఇస్తారు వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే షోరూమ్ ట్రాక్ ఉంటే కనుక షోరూమ్ ట్రాక్ తీసుకోండి, లేకపోతే కనుక మెకానిక్ని తీసుకెళ్ళి అన్ని చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి. అట్లనే మీరు కూడా మీ వెహికల్స్ అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే మీ కార్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మనకి ఈ విధంగా తీసి షేర్ చేయండి. మన ఛానల్ ద్వారా అయితే అమ్మి పెడతాము. మన ఛానల్ త్రూ మీ వెహికల్ ఏమన్నా సేల్ అయితే మీరు మాకు ఎలాంటి కమిషన్ కానీ ఫీ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే మీరు మాకు ఇచ్చే పెద్ద కమిషన్ కంటే అతిపెద్ద మోటివేషన్. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి హైదరాబాద్ నుంచి మన ఛానల్ ద్వారా అయితే అమ్మకానికి వచ్చింది. మారుతి సుజుకి బెలినో జెటా వేరియంట్. టాప్ ఎండ్ వచ్చేసి ఆల్ఫా ఉంటుంది. ఆల్ఫా తర్వాత వేరియంట్ ఇది. సేమ్ టాప్ ఎండ్ లెక్కనే ఉంటాయి ఫీచర్స్, కాకపోతే ఒక సీట్ కవర్స్ అనేటి చేంజ్ అవుతాయి అంతే. అండ్ రిమైనింగ్ అన్ని ఫీచర్స్ అయితే ఇందులో అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి 2019 మ్యానుఫ్యాక్చరింగ్, 2019 రిజిస్ట్రేషన్ వెహికల్, పెట్రోల్ ఇంజన్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 89,000 కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండ్ సింగిల్ ఓనర్ అయితే డ్రైవ్ అయిపోయిందని చెప్తున్నారు. వెహికల్ చూసుకోవచ్చు, మంచి నీట్ కండిషన్లో అయితే ఉన్నది. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటున్నారు. ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది. మీరు తీసుకుంటే కనుక ఇన్సూరెన్స్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. టైర్ కూడా స్టెప్నీ టైర్ చూడండి, బ్రాండ్ న్యూ కండిషన్లో ఉన్నది. అండ్ 4 బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయని ఓనర్ అయితే చెప్తున్నారు. మీరు తీసుకుంటే ₹1 కూడా వెహికల్ మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు. సో వెహికల్ అయితే హైదరాబాద్లో ఉన్నది. ఇది కేవలం తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఏదైనా కొనాలనుకుంటే కనుక వాళ్ళ బంధుమిత్రులు ఎవరైనా తెలంగాణలో ఉంటే వారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుని అయితే వెహికల్ని అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ వెహికల్ 360 డిగ్రీస్ వీడియో వేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంటింగ్స్ అయితే మనకు వీడియోలో అయితే కనిపించట్లేదు. మారుతి సుజుకి బెలినో జెటా వేరియంట్ ఇది. అలాయ్ వీల్స్ ఉంటాయి అండ్ కీలెస్ ఎంట్రీ ఉంటుంది. అండ్ ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది. వెహికల్ని నేను చూపిస్తున్నాను కాదు, నేను చెప్తున్నాను కాదు, మీరు కూడా వెహికల్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి ఫిజికల్గా చెక్ చేసుకున్న తర్వాతనే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. అవసరమైతే నేను నంబర్ ప్లేట్గా విజిబుల్గా పెడుతున్నా. మీకు డౌట్ ఉంటే మారుతి షోరూమ్కి వెళ్ళండి. ఈ నంబర్ మీద షోరూమ్ ట్రాక్ ఉంటుంది. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. షోరూమ్ ట్రాక్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు షోరూమ్ ట్రాక్ ఓకే ఉంది, సర్వీస్ అంతా హిస్టరీ బాగుంది అనిపిస్తే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. వెహికల్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకుంటే సీట్ కవర్లు 100కి 90% ఉన్నాయి. అట్లనే టచ్ స్క్రీన్, రివర్స్ కెమెరా, పార్కింగ్ సెన్సర్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ అండ్ స్టీరింగ్ కంట్రోల్స్తో పాటు పుష్ బటన్ స్టార్ట్ ఇంజన్, కీలెస్ ఎంట్రీ అయితే ఈ వెహికల్కి అయితే ఉంటుంది. స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ వెహికల్కి 4 పవర్ విండోస్ ఉంటాయి. అట్లనే ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సైడ్ మిరర్స్ ఉంటాయి. ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 6 లక్షలు అయితే చెప్తున్నారు. అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు, వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అయితే తగ్గుతుంది. మీరు లైవ్లో వెహికల్ ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాత మీరు ఇచ్చే ఆఫర్ మీరు ఇవ్వండి. అడగడంలో తప్పలేదు, వస్తే లేకపోతే లేదు. కాకపోతే వెహికల్ని చూసిన తర్వాతనే డిసైడ్ అవ్వండి. ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఎలాంటి నాయిస్ అయితే లేదని ఓనర్ చెప్తున్నారు. మనం వీడియోలో చూసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం పేజ్ని ఫాలో అవ్వండి.